వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ నేను వెజ్ పలావ్ ఏ విధంగా కుక్కర్లో చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని 1 టేబుల్ స్పూను గీని యాడ్ చేసుకోండి. అది బాగా వేడెక్కిన తర్వాత అందులో స్పైసెస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఒక 4-5 లవంగాలు, అదేవిధంగా ఒక యాలకి, ఒక 2 మిరియాలు, కొంచెంగా జీలకర్రని వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలని, అదేవిధంగా బిర్యానీ ఆకు, చెక్కని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం ఫ్రై అయినప్పుడు మనకి సౌండ్ తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనము నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. జాపత్రి ఇంకా ఇవన్నీ మొత్తం హోల్ స్పైసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. స్పైసెస్ పడితే కొంచెం ఘాటు తగులుతుంది కాబట్టి మనకి అవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా, సో అప్పుడు ఇందులో ఒక ఆనియన్, ఒక 7 మిర్చిని వేస్తున్నానండి. నేను 1.5 గ్లాస్ రైస్కి 7 మిర్చి తీసుకున్నాను. మేము మీడియంగా కారం తింటాం కాబట్టి మీ కారాన్ని బట్టి ఇంకొకటి 2 యాడ్ చేసుకోండి, క్వాంటిటీని బట్టి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. పొటాటో, బీన్స్, క్యారెట్, అదేవిధంగా పచ్చి బఠానీలని నేను యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట మనకి. నేను 2 టమోటాస్ కూడా క్లీన్ చేసి కట్ చేసి సన్నగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత టమోటాని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి టమోటా బాగా ఇది పడుతుందన్నమాట. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి వదిలేసినారంటే బాగా ఫ్రై అవుతుంది. కింద అడుగు అంటకుండా చూసుకోండి. అప్పుడప్పుడు మనం ప్లేట్ తీసి చూస్తేనే అండి మనకు తెలిసేది. లేదు ఎక్కువసేపు అలా పెట్టి వదిలేసినారంటే కింద అడుగు అంటేస్తుంది. అందుకోసమే మనము దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం 2 మినిట్స్ అవ్వగానే ఇంకా కారపొడి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకా కొంచెం చిటికెడంతా జీలకర్ర పొడిని కూడా నేను యాడ్ చేశానండి. ఇవి మొత్తం ఒకసారి అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వెజిటబుల్స్కి అంతా పచ్చి స్మెల్ పోయేదాకా. తర్వాత 1.5 గ్లాస్ రైస్ పక్కన నానబెట్టి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే. వాటిని వంపేసుకునేసి ఇందులోకి యాడ్ చేసేసాను అనమాట. నేను చిన్న రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్కి నేను 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటాను మా రైస్ని బట్టి. ఎందుకంటే ఇంకా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, బాయిల్ అయ్యేకి గట్టిగా అయిపోతుందని. ఇప్పుడు 3 గ్లాస్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మొత్తం అంతటికి పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనము కొంచెం 2 రెమ్మలు పుదీనా, 2 రెమ్మలు కొత్తిమీర నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోన్నది ఇందులోనే నేనైతే యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు యాడ్ చేసేసిన తర్వాత ఇది మళ్ళీ మొత్తం మనం ఒకసారి అంతటికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అలా తిప్పలేదంటే ఒకే దగ్గర ఉండిపోతుంది. సో అందుకు ఇలా బాగా మిక్స్ చేసేసుకునేసి దీనికి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకసారి తక్కువ ఉంటే మనం ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా చూసుకునేసి ఇంకా మొత్తం తిప్పుకున్నాక దాని మీద మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 2 విజిల్సా 3 విజిల్సా మీ రైస్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. విజిల్స్ పెట్టుకొని ఇంకా మొత్తం గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసారంటే తెలిసిపోతుంది మనకి రైస్ బాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీర కొంచెం చల్లేసుకునేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. లేదంటే